వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా రీసెంట్గా చిరంజీవి గారి సినిమాలో నటించినటువంటి నందు గారి ఫ్యామిలీపై ఘరానా మోసం బయటపడుతుంది. అయితే ప్రస్తుతం ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో నటి నందు గారి ఫ్యామిలీ పేరు అడ్డం పెట్టుకొని ఒక కొత్త మోసానికి తెరతీశారటండి కొంతమంది. ఎందుకు ప్రస్తుతం నటి గారు ఒక వీడియో రిలీజ్ చేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ పూర్తి విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నందు వరల్డ్స్ అని, నందూస్ వరల్డ్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్గా అంటే మన ఓపెన్ ప్లాట్ఫామ్లలో ఎంటర్టైన్మెంట్లో సిరీస్ చేస్తూ తను యూకే నుంచి చేశారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఆమె, వాళ్ళ భర్త చాలా చక్కగా ప్రజెంటేషన్ తోటి ఒక స్పెక్యులర్ వాయిస్ ఉంటుంది. లుకింగ్ గుడ్, బ్యూటీ కాబట్టి ఆటోమేటిక్గా ఆమె అట్లాంటి లేడీస్ ఏం చేసినా కూడా రికగ్నైజ్ అవుతుంది. సో ఎనీహౌ తను, తన భర్త, తన పిల్లలతో కలిసి డైలీ లైఫ్ స్టైల్ తోటి టిప్స్ చెప్తున్నాం. ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ కథాంశాలతోటి ఏదో చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ షార్ట్స్ చేస్తూ చాలా ఫేమస్ అయిపోయింది. చాలా అతి తక్కువ కాలంలోనే వాళ్ళు టాప్ మోస్ట్లో ఫాలోవర్స్ సంపాదించుకోవడం, వ్యూస్ సంపాదించడంతో చాలా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయినాక తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా క్రైసిస్ ఉన్న టైంలోనే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్న, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఏదైతే క్రియేటివ్ ఫీల్డ్లో వచ్చినటువంటి ఈ సిరీస్, ఈ వెబ్ సిరీస్ అనుకో, లేదా యూట్యూబ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నిటి కూడా వాళ్ళకి ఎర్నింగ్ చేసి చాలా సంపాదన వచ్చేసి చాలా పేరు కూడా వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్తుంది. వాళ్ళు బేసికల్ తెలుగు వాళ్ళు అయినప్పటికీ యూకేలో సెటిల్ అయిపోయారు. మొత్తం మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్థాయి, మంచి గుర్తింపు ఉన్నటువంటి ఆమెకు సడన్గా మనం నిన్నగాక మొన్న వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో ఫ్యామిలీ నైబర్స్గా, అంటే వాళ్ళని ఏమంటాం మనం అంటే కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అంటుంటాం కదా, ఆ గుంపులో అమ్మలక్కల గుంపులో ఒక క్యారెక్టరు, ఒక స్త్రీ గృహిణిగా చేసి భర్త నుంచి డామినేషన్ కానీ, భర్త నుంచి విడాకులు అనే టాపిక్లో వాళ్ళ అభిప్రాయం చెప్తున్నప్పుడు మళ్ళీ చిరంజీవి గారు వెళ్ళి చెప్పడం, ఆ తర్వాత భర్తకు విడాకులు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా కలిసిపోండి అని చెప్పి సలహా చెప్పేటువంటి ఇండైరెక్ట్గా చిరంజీవి గారు ఆ నయనతార క్యారెక్టరు విడాకుల యొక్క గ్యాప్ ఏం ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ పిల్లలు ఎంత కోల్పోతారు, ఆమె కనువిప్పు సన్నివేశానికి అక్కడ ఇచ్చినటువంటి సన్నివేశంలో వీళ్ళు ఏదైతే పార్టీకి వెళ్తారో ఆ పార్టీలో నయనతార ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఈ అమలక్కలతోటే ఒక కథ చూపిస్తారు. అక్కడ ఒక క్యారెక్టర్ చేసింది ఈ నందు. ఆ వాయిస్, ఆమె స్పెక్యులర్ వాయిస్ ఉంటే అందరూ గుర్తుపట్టేస్తారు. సో ఆమెకి ఇచ్చిన చిన్న క్యారెక్టర్ బాగా చేసింది. ఇంతవరకు వాళ్ళ మీద నెగిటివ్స్ ఏం లేవు. బట్ ఆమె గతంలోనే చాలా ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుకుంటూనే మేము ఎంత హ్యాపీగా, ఎంత బాగా చేస్తున్నా కొందరు కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తారు. నెగిటివ్ కామెంట్ చేస్తూ చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా ఆమె సఫర్ అయిన విధానాన్ని ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాకేనే ఆమె రేజ్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని యూకేలో వీళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ పేర్లు చెప్పుకొని అక్కడ యూకేలో కూడా కొంత ఇబ్బంది పెట్టారట, ఒకరు ఇద్దరు ముగ్గురు. వాళ్ళ మీద కేసు పెట్టడం అయితే వాళ్ళైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇండియాకి వచ్చి కూడా మళ్ళీ ఆ నందు గ్రూప్స్ పేరు చెప్పేసుకొని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారన్న విషయాన్ని పర్సనల్గా సినిమా కాకుండా, స్క్రీన్ కాకుండా అదే మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేస్తుందో పాటు ఆమెను బ్లేమ్ చేయడానికి పర్సనల్ గ్లెడ్జ్ పెట్టుకొని మరీ డబ్బులు ఖర్చు పెట్టి ఛానల్ రిపోర్ట్స్ కొట్టుడు కానీ, ఛానల్ మీద కామెంట్ చేయడం కానీ, వాళ్ళ పేరు మీద డబ్బులు కలెక్ట్ చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అట్లాంటి వాటికి మాకేమీ సంబంధం లేదు, మాకు ఏ కంపెనీ బ్రాంచీలు లేవు, మాకు ఎక్కడా డబ్బులు అవసరం లేదు, వీళ్ళు మాకు నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు, వీళ్ళని బట్ట జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా కూడా మనం చాలా రేరు నెగిటివ్ కామెంట్స్ లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ ఉండడం కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఎక్కడ కంటెంట్ క్రియేటర్ ఎవరికైనా సరే నెగిటివ్స్ లేకుండా ఉండడం అనేది చాలా తక్కువ. ఎంత మంచి వాళ్ళకైనా నెగిటివ్, జెంట్స్కి నెగిటివే, కంటెంట్ ప్రకారంగా థియరటికల్గా విభేదించే వాళ్ళు విభేదిస్తూనే ఉంటారు. ఇంకా ముఖ్యంగా స్త్రీలు, ఇట్లా ఉమెన్స్ కానీ స్త్రీలు కానీ వాళ్ళు చేసే టాలెంట్ షోలు ఏదైనా సరే దాంట్లో చొరబడేసి పొరపాటున వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ కొంచెం ఏదన్నా స్లిప్ అయ్యి తప్పు పదం మాట్లాడినా, కొంచెం డ్రెస్ సెన్స్లో కొంచెం తేడా వచ్చినా, లేదు వాళ్ళ బిహేవియర్లో ఏదన్నా నీతులు చెప్పినా, ఏదన్నా సూక్తులు చెప్తున్నా కూడా వాళ్ళని రివర్స్ కౌంటర్లు వేయడం, ఇట్లా వేధించడం అనేది సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం.
వీటి ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ని అన్రికగ్నైజ్డ్గా ఉంటుంది, అంటే బినామీ అకౌంట్లో, ఫేక్ అకౌంట్లో ఐడెంటిఫికేషన్ పేరు లేకుండా ఉండడం అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఐడియా, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా స్టాటిస్టికల్గా ఉన్నట్టు, స్టాటిస్టరీగా ఉన్నట్టుగా సిస్టమ్ వస్తే రేపు భవిష్యత్తులో అలాంటిదైనా వస్తే ఇట్లా ట్రోల్ చేసేవాళ్ళు, ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళని కంట్రోల్ చేయొచ్చని నా ఉద్దేశం. ఆ పైన ఉన్నటువంటి పర్సనల్ గ్రెడ్జ్ వల్ల మాత్రమే, అది కూడా వ్యాపారాల పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారన్న పాయింట్ ఒకటి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎస్, అంటే ఇది ప్రస్తుతం మనం వింటున్నాం తరచుగా, అంటే ఒక కంపెనీ పెట్టడం, బోగస్ కంపెనీ అన్నట్టు, అంటే అలాంటి ఒక ముద్ర వేయాలని ఎవరైనా కావాలని చేస్తున్నారని ఖచ్చితంగా ఆమె చెప్పే ఉద్దేశం అయితే అదే చెప్తా ఉంది. మా మీద ఆల్రెడీ ఇక్కడ యూకేలో చేసినటువంటి ప్రయత్నాన్ని మేము కేసు ద్వారా తిప్పికొట్టాము. వాళ్ళు ఆ ఇండియాకు వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసి ఇండియాలో నుంచి మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని ప్రాపకండం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్తుంది, మాకు ఇలాంటి బ్రాంచీలు లేవు, మేము ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేయట్లేము, మాకు ఏ అవసరం లేదు, కేవలం మమ్మల్ని పని కట్టుకొని వాళ్ళు ఎవరో మాకు తెలిసిపోతూనే ఉంది, వాళ్ళు పలానా వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో అట్లా అదే ట్రోలర్స్ని వీళ్ళని కంట్రోల్ చేస్తేనే ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.